ఇవ్వాలనైతే మా అత్తమ్మనైతే పోచమ్మ బోనం దిత్తుంది. ఇప్పుడు పోచమ్మ బోనం ఎందుకు దిత్తుండ్రు అని అనుకుంటుండ్రా? ఇక మరిది మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అన్నా కదా! అందుకోసమే ఇగ పెద్దనైతే ఏస్తలేము పోచమ్మ. ఓన్లీ చిన్నగా ఇంట్ల మందం మాత్రమే ఏస్తున్నాం బోనం తీసి. మాకైతే అంచన లేదట. అందుకోసమే ఇక చిన్నగానైతే బోనం తీసి అయితే ఏత్తున్నాము. ఇక అన్నీ అయితే రెడీ చేసుకొని పోచమ్మ దగ్గరికైతే ఎళ్తున్నాము. ఇక 9:30 వరకైతే పోయినాము మేమైతే. ఎండ బాగా కొడుతుంది కదా! ఇబ్బంది అయితదనేసి. మా చిన్నోడైతే బండి మీద అత్తుండు. ఇంకొకటి ఏంటిదంటే మా పెళ్ళప్పుడు కూడా పోచమ్మ ఏయలేదట. మా శ్రీలేఖ అక్క వాళ్ళ పెళ్ళప్పుడు కూడా పోచమ్మ ఏయలేదట. అందుకోసమే మా అత్తమ్మనైతే పోయి మా పెద్దత్తమ్మనైతే అడిగి వచ్చిందట. మనకైతే అంచన లేదే, ఏం కాదు చెయ్యకపోతే, నేను కూడా ఎవరికి ఏయలేదు ముగ్గురికి అని అన్నదట. ఇక అందుకోసమే చిన్నగానైతే ఇంట్ల మందం బోనం తీసి కార్డ్ అయితే పోచమ్మ దగ్గర పెట్టడానికి అయితే పోయినాము. మేమైతే 9:30 వరకే పోయినాము. కానీ ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. మేము పోయేసరికి అయితే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మేమైతే మొక్కుకున్నాము. ఇక మా అత్తమ్మనైతే మొక్కి పెళ్లి కార్డు అయితే దేవుని దగ్గరనైతే పెట్టింది. మళ్ళీ ఇట్లా కూడా కామెంట్ చేస్తారు కావచ్చు, మీ ఒక్కరి పెళ్లి కాబట్టి మీరు ఒక్కరు తీయాలి, ఊరందరికి పెళ్ళా అని అంటారు కావచ్చు. ఇప్పుడైతే వర్షాకాలం ముందట చాలా మంది బోనాలు తీస్తారు. అందుకోసమే వీళ్ళందరూ అయితే వచ్చి బోనం అయితే తీసుకున్నారు. ఇక మా అత్తమ్మనైతే కొబ్బరికాయనైతే కొడుతుంది. మా వాళ్ళందరూ లోపలికి వచ్చిండ్రు. అందరికైతే బొట్లు అయితే పెట్టింది. మా వాళ్ళేమో ఇప్పుడు వచ్చిండ్రు చూడండి. మా వాళ్ళు ఏడికైనా కూడా లేటే. మా చిన్నోడు అసలు బొట్టే పెట్టుకోడు, వాడికేందో ఏమో గానీ. మా అత్తమ్మనైతే ఇక నాకైతే బొట్టు అయితే పెడుతుంది. అది అంటతలేదు, మళ్ళీ పెట్టు అని చెప్తున్నాం. మేమైతే కొంచెం పక్కకున్నాము, ఎందుకంటే దేవుని దగ్గర మెస్సులు అత్తలేదు. అందుకోసం అనేసి అయితే మా ఆడపడుచు, నేను, అన్నయ్య వాళ్ళం అయితే పక్కకైతే ఉన్నాము. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరికి కూడా బొట్లు అయితే పెట్టేసి ఇక కోడిని అయితే కోసుకున్నాం. కోడి కోసిన తర్వాతనైతే పలహారం పంచి పెట్టాలి కదా, అంటే బెల్లం మున్ను పుట్టినాలు. ఇక నేనైతే బయటకు వచ్చి అందరికైతే పెడుతున్నా. ఇక మా దగ్గరనైతే పోచమ్మ తల్లి పలహారముల్లో అనుకుంటా పెడతారు. ఇక మా చిన్నోనికి ఒక్కనికే పెట్టుకుంటే నేనైతే అట్లా అన్నా. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు చూడండి మీరైతే.